అమ్మా అమ్మా విద్య, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అమ్మా అమ్మా లేమ్మా, లే, జాగ్రత్త. వెంకీ, మా అన్నయ్య కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఆయన వచ్చాకైనా అసలు నిజాలు తెలుస్తాయి, నా మీద పడ్డ ఈ నిందలు తొలుగుతాయని ఇన్నేళ్లు కళ్ళు కాయలు కచ్చేలా ఎదురు చూశాను. కాని నా అన్నయ్య ఇక్కడే ఉండి నన్నెందుకు కలవలేదు, నాకెందుకు కనపడకుండా తిరిగాడు? అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం నీకు కనబడకపోయినా కృష్ణవేణి అత్తయ్యనైనా కలవాలి కదా. చెల్లిని కలవకుండా, భార్య పిల్లల్ని కలవకుండా ఒంటరిగా ఇదే ఊర్లో ఉంటూ ఫ్యాక్టరీలో పనెందుకు చేస్తున్నట్టు? ఎందుకు ఇదంతా చేస్తున్నట్టు? సాక్ష్యం కోసం వెంకీ. అత్తయ్య, అవును వెంకీ, మీ మావయ్య ఆ సాక్ష్యం దొరికే వరకు ఎవ్వరికీ తన ఉనికిని తెలియకూడదనుకున్నారు. అందుకే సీక్రెట్ గా ఫ్యాక్టరీలో పనికి చేరారు. సాక్ష్యం ఏంటి, ఫ్యాక్టరీలో చేయడం ఏంటి అత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. 25 ఏళ్ల కింద జరిగిన మా నాన్న హత్యకి ఏకైక సాక్ష్యం మామయ్య అని తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? మామయ్య ఎందుకు ఈ ఊరోదిలి వెళ్లాల్సి వచ్చింది? ఇన్నాళ్ళు ఎలాగూ అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చి కూడా ఎందుకు ఎవరికీ తెలియకుండా ఉంటున్నాడు? నీకేమైనా తెలుసా అత్తయ్య? మావయ్య నీకేమైనా చెప్పాడా? చెప్పత్తయ్య. అన్నీ తెలుసు వెంకీ. మీ మావయ్య నాకు జరిగిందంతా చెప్పారు. మన ఫ్యాక్టరీలో సుజాత అనే ఒక ఆవిడ పనిచేసేది.